హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, కుకింగు, హెల్దీ రెసిపీస్, కిడ్స్కి సంబంధించినవి ప్రతిదీ కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో డెఫినెట్గా వీడియో నచ్చింది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకెట్లా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ వీడియోలో నేను బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, దాంతో ఒక మసాలా కర్రీ చేయటం చూపిస్తాను. చపాతీలో కానీ, బగారా రైస్కి కానివ్వండి, జీరా రైస్కి కానివ్వండి, దేనికైనా ఇది బెస్ట్ కాంబినేషన్. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మంచిగా బాయిల్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేవు అంటే మన నార్మల్ పెద్దవి పొటాటోస్ ఉంటాయి కదా, బంగాళదుంపలు, అవైనా యూజ్ చేయొచ్చు. బట్ వాటికన్నా కూడా వీటితో చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. దాని తర్వాత అయితే మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపోను నేనైతే 4 to 5 టమాటోస్ ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకున్నాను. అండ్ 2 to 3 పచ్చిమిర్చి, అండ్ దాంతోపాటు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి, ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడే ఇట్లా కట్ చేసి తీసుకున్నాను. దాని తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఇలాంటి కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఇట్లాంటి మసాలా గ్రేవీ కర్రీస్కి, ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ నేను జీరా, కొంచెం బిర్యానీ స్పైసెస్ అంటే యాలుక, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీ స్పైస్కి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. దీనిలో నేను ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను. ఇది దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి. ఏదైనా అకేషన్గా చేసుకుంటాం కదా చిన్న చిన్న పార్టీస్కి, వాటికి. సో వాటికి దానిలో వెజ్ రెసిపీస్లో డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం ఏదైతే నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, టమాటో, ఆనియన్స్, ఇవన్నీ కూడా నేను మంచిగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. మీరు కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, బట్ టమాటోస్ ఉన్నాయి కాబట్టి అంత వాటర్ అవసరం ఉండదు. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఆయిల్కి యాడ్ చేసుకొని ఇవన్నీ పచ్చి వాసన పోయేలాగా మంచిగా కూడా ఆయిల్లో మగ్గనివ్వండి. చూడండి కొంచెం ఆయిల్లో మగ్గుతుంది కదా, సో ఈ టైంలోనే నేను కొంచెం పసుపు అండ్ మన రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం కూడా పింక్ సాల్ట్ కానివ్వండి, లేకపోతే రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయండి అయోడైజర్ సాల్ట్ కన్నా కూడా, ఓకేనా. ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా కొంచెం సేపు అయితే ఇవన్నీ నీట్గా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే తొందరగా అడుగంటిపోతుంది కాబట్టి మీకు కావాల్సిన క్వాంటిటీ పరంగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇది లిడ్ పెట్టేసుకొని మంచిగా ఇవంతా కూడా ఆయిల్ పైకి తేలే అంతసేపు కూడా కుక్ చేసుకోవాలి. మనం ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ పచ్చిగానే తీసుకున్నాం కాబట్టి అవన్నీ మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి, లేకపోతే స్మెల్ వస్తుంది కర్రీ, ఓకే. చూడండి ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతూ ఉంది కదా. సో ఈ టైంలోనే నేను దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, ఇవన్నీ మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం ఎండు కారము యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే కుక్ అవ్వనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత దీనిలో నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగుని మంచిగా గిల్ల కొట్టుకొని అట్లా వేసుకుంటారు కదా, అట్లా చిలికి వేసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేసేసాను, కానీ చిలికి వేసుకున్నారు అంటే ఈ పెరుగులాగా కూడా మీకు కనిపించదు. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నానో ఇవి ఉన్నాయి కదా బంగాళదుంపలు, ఇవి యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మంచిగా అరౌండ్ ఒక 10 to 15 minutes కుక్ చేసుకున్నాము
చేసాము అంటే ఇవి ఏదైతే మసాలా ఉందో ఇవన్నీ పొటాటోస్కి బాగా పట్టుకుంటాయి. మీరు కావాలి అంటే ఈ బంగాళాదుంపని మనము ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో కొంచెం చిన్న చిన్న ఘాటుల్లాగా పెట్టుకొని చేసుకున్నా కూడా మంచిగా ఆ స్పైసెస్ అంతా బంగాళాదుంప లోపలికి వెళ్ళి ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలింది కదా, నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువైందని అనిపించింది. అందుకే నేను లైట్గా పైన ఆయిల్ తీసేసుకున్నానండి. మీరు కావాలి అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీస్ ఇష్టపడతారు కదా, సో అలా కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదు అంటే తీసేయచ్చు. దాని తర్వాత ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఆల్రెడీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చపాతీలకి రోటీలకి అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది రైస్ కన్నా కూడా. మీరు కావాలి అంటే బగారా రైస్తో కానివ్వండి, జీరా రైస్తో కానివ్వండి, ఇట్లా ప్లెయిన్ రైస్తో ట్రై చేశారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, హెల్దీ కుకింగ్, ఆర్గనైజేషను, ఇంకా స్టిచ్చింగ్ సంబంధించింది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లా. సో డెఫినెట్గా ఛానల్ విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసే లైక్స్ వల్ల, కమెంట్స్ వల్ల నాకు ఎక్కువ బూస్టప్ లాగా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయటం కోసం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.